ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఒక్క ఆటో కూడా వచ్చి చావడం లేదు. బామ్మేమో తొందరగా వెళ్ళి రమ్మంది. ఇప్పుడు మార్కెట్కి ఎలా వెళ్ళాలి? ఎండాకాలంలో వచ్చే వానల్లాగా ఈ ఆటోలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్తాయో తెలియదు. అమ్మా, అబ్బా, కాళ్ళు లాగేస్తున్నాయి బాబో. అమ్మయ్యా, టైంకి వస్తున్నారు. ఇప్పుడు బైక్ మీద వెళ్ళొచ్చేస్తే ఇంటికి త్వరగా వచ్చేయచ్చు. అసలు ఈ కార్తీక్ గారు ఫోన్లో మాట్లాడుతున్నారా, డైరెక్ట్ గా మాట్లాడుతున్నారా? పట్టాల మీద వెళ్లే గూడ్స్ ట్రైన్ లా మాట్లాడుతూనే ఉన్నారు. తొందరగా రావయ్యా బాబు, నాకు ఆలస్యం అవుతుంది. హలో, ఏంటి బైక్ ఆపకుండా అలా వెళ్ళిపోతున్నారు? నా ముందు సడన్ బ్రేక్ తో బైక్ ఆపి మెజిషియన్ లాగా డ్రెస్సులు మార్చుకుని నన్ను బైక్ ఎక్కించుకుని వెళ్లేవారు. ఇప్పుడేంటి చూసి చూడనట్టుగా అలా వెళ్ళిపోతున్నారు? నేను ఇప్పుడు మ్యాజికల్ చేయటం మానేశాను. ఏంటి మానేశారా? ఎందుకు? నా ప్రేయసి నన్ను వదిలేసింది. నేనంటే తనకి ఇష్టం లేదంట. ఇష్టం లేనప్పుడు ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఏంటి కరెక్ట్ కాదు? తనేదో కోపంలో అలా అనుంటుంది, అంత మాత్రానికి అలా వదిలేయడమేనా? మరి ఇంకేం చేయాలి? బతిమాలాలి. అప్పటికి వినకపోతే బుజ్జగించాలి. మరి అప్పటికి తన మనసు మారకపోతే? ఎందుకు మారదు? ఖచ్చితంగా మారుతుంది. అమ్మాయిల మనసు ఐసుగడ్డ లాంటిది. కాస్త ఓపికగా ఉంటే అదే కరిగిపోతుంది. పద, నన్ను మార్కెట్లో దింపు. ఏంటి, నా బైక్ ఎక్కుతావా? ఏ, దీనికేమన్నా బాంబు లాంటిది ఫిక్స్ చేసావా? అంటే తమరు నా మీద కోపంగా ఉన్నారు కదా. నమ్మకమైన మనిషి తోడుగా ఉంటే నరకానికైనా ధైర్యంగా వెళ్ళొచ్చని మా అక్క చెప్పిందిలేండి. అవునా? అయితే మీ అక్కకు థ్యాంక్స్ చెప్పండి. ఎందుకు? ఎందుకేంటి, నేను నాతో మాట్లాడేలా చేసింది తనే కదా. యాక్చువల్లీ తప్పు నాది కూడా ఉంది కార్తీక్ గారు. అలా మిమ్మల్ని అకారణంగా దూరం పెట్టకుండా ఉండాల్సింది. మీరు బాగా హర్ట్ అయ్యారని మీ మాటలు వింటుంటేనే అర్థమవుతుంది. ఐఎమ్ రియల్లీ సారీ. అయితే నీకు థ్యాంక్స్ శ్వేత. ఇప్పుడెందుకు? కనీసం నన్ను ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు. రా, ఎక్కు. ఏంటండి, ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అన్నారు?
ఏంటి బావగారు ఆ విషయం? చెప్తానమ్మా, అది చెప్పడానికే పిలిచాను. ఈ ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా తీర్పు చెప్పి న్యాయం చేయగలిగే నేను నా కూతురు విషయంలో మాత్రం న్యాయం చేయలేకపోతున్నాను. వంశీ కోపం తగ్గాలంటే తను చెప్పినట్టు శిక్ష అనుభవించాలి. అలా చేస్తేనే గాని తన కోపం తగ్గేలా లేదు, నందిని కాపురం బాగుపడేలా లేదు. నేను ప్రాణాలతో ఉండగా నా కూతురు జీవితం పాడవటం నాకిష్టం లేదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటన్నయ్య అది? వంశీ చెప్పినట్టు నేను పంచాయతీ పెట్టించి తన చేతుల మీదుగా 100 కొరడా దెబ్బలు తినాలని నిర్ణయించుకున్నాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును బావుగారు, మీరు శిక్ష అనుభవించడం ఏంటి? వద్దు బావుగారు, వద్దు. లేదు వైష్ణవి, నందిని జీవితం ఇంతకు ముందులా బావుండాలంటే నేను ఈ పని చేయక తప్పదు. వంశీ పరిస్థితిని అర్థం చేసుకుంటాడు, నందినిని తీసుకెళ్తాడు అనుకున్నాను. కానీ తన మనసులో నా మీద అంత కోపముందని తెలిసిన తర్వాత ఇంక తను చెప్పినట్టు చేయడం తప్ప వేరే మార్గం లేదనిపిస్తుంది. అలా అని ఆ శిక్ష మీరు అనుభవిస్తారా? మరి నేనేం చేయను మహాలక్ష్మి? నాకు ఏ దారి కనిపించట్లేదు. కళ్ళ ముందే కన్న కూతురి జీవితం ఇలా అయిపోతుంటే తట్టుకోలేకపోతున్నాను. చూస్తుంటే అన్ని దారులు మూసుకుపోయాయి అనిపిస్తుంది. లేదండి, నందిని జీవితం బాగు చేయడానికి ఇది కాదు మార్గం. ఇంకేదైనా ఆలోచించండి. అవును బావగారు, మీలాంటి ఊరి పెద్ద అలా పంచాయతీ శిక్ష అనుభవించటం కరెక్ట్ కాదు. అందులోనూ మీరు ఏ తప్పు చేయకుండా అందరిలో తప్పు ఒప్పుకుంటే ఇంక మీ తీర్పులు ఎవ్వరూ నమ్మరు. ఇన్నేళ్ల మన కుటుంబ పరువు, మీ పెద్దరికం ఒక్కసారిగా మంటల్లో కలిసిపోతాయి. అవునన్నయ్య, ఎంత పెద్ద సమస్య వచ్చినా ఏదో ఒక దారి తప్పకుండా ఉంటుందని నువ్వే చెప్పావు కదా. అవునన్నయ్య, ఖచ్చితంగా ఏదో ఒక మార్గం ఉంటుంది. బాగా ఆలోచించు. ఒకవేళ మీరన్నట్టు ఏ దారి కనిపించకపోయినా మీరు ఆ శిక్ష అనుభవించటానికి నేను ఒప్పుకున్నాన్నా. అమ్మ నందిని, అవునన్నా, వంశీ నన్ను తీసుకెళ్ళటానికి మీరు బాధపడాల్సి వస్తుంది అంటే నేను అసలు ఆ ఇంటికి వెళ్ళకపోయినా పర్వాలేదు. మందికి తీర్పు చెప్పే మా నాన్న అదే 10 మందిలో తల దించుకోవాల్సి వస్తుంది అంటే అసలు వంశీతో నాకు సంబంధమే వద్దు. అమ్మా నందిని, నందిని ఏంటమ్మా మాటలు? అవునమ్మా,
వంశీకి తన పంతం ముఖ్యమైతే నాకు నాకు మా నాన్న పరువే ముఖ్యం. ఆ పరువుకి ఆటంకం కలుగుతుంది అంటే నేను వంశీని వదులుకోవటానికి కూడా వెనకాడను. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా ఏటి బామ్మా నువ్వు టెన్షన్ పడినంత మాత్రాన అమ్మాయి త్వరగా వచ్చేస్తుందా ఏటి? నువ్వు నోర్మోయిరా. వయసులో ఉన్న ఆడపిల్లని అలా వదిలేసి వచ్చిందే కాకుండా ఇంకా మాట్లాడుతున్నావా? బుద్ధి లేకపోతే సరి. టైం చూసావా ఎంత అవుతుందో? అమ్మాయి ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఏం జరుగుంటుందో ఏమిటో. బామ్మా నువ్వు మరీ ఎక్కువ భయపడుతున్నావు. నువ్వు అనుకున్నట్టేం జరగదు. నువ్వు గ్యారంటీ ఇస్తావా? ఏం జరగదు అని గ్యారంటీ ఇస్తావా? రోజులు ఎలా ఉన్నాయో రోజు టీవీల్లో పేపర్లలో చూస్తున్నాం కదా. అసలే పెళ్లి కావాల్సిన అమ్మాయి అలా ఎవరైనా వదిలేసి వస్తారా? మేము తన్నేమి ఒగేలేదు బామ్మా, తనే మమ్మల్ని ఒకేసినది. అవును బామ్మా, శ్వేతని మాతోనే రమ్మని చెప్పినాం గాని ఏదో పనుందని ఆగిపోయినది. రోజు చూసే తోవే కదా, జల్దీ ఇంటికి వస్తదనుకున్నాం గాని గింత లేట్ చేసి నేను టెన్షన్ పెడతదని అనుకోలేదు బామ్మా. మీ సంజయ్షి ఏడ్చినట్టే ఉంది కానీ ముందు పద్మావతికి ఫోన్ చేసి కనుక్కోండి, అక్కడ గాని వెళ్ళిందేమో. అక్కడికి వెళ్ళే ఛాన్సే లేదు బామ్మా. మనం వస్తుండగానే పద్మావతి ఫోన్ చేసినది కదేటి. మరి అక్కడికి వెళ్లకుండా మీతోనూ రాకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? ఎక్కడో నేనెందుకుంటాను బామ్మ, ఇక్కడే ఉన్నాను. ఏంటి నువ్వింకా చిన్నపిల్ల అనుకుంటున్నావా ఆటలు ఆడడానికి? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? అయినా నువ్వు వీళ్ళతో రాకుండా ఎక్కడికి వెళ్ళావు? ఇంకెక్కడికి వెళ్తాను బామ్మ, నీకు పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళాను. ఏయ్ నిన్ను! సారీ బామ్మ, ఊరికే జోక్ చేశాను. అసలు ఇంతసేపు ఎక్కడ పోయినావు శ్వేత? స్వీట్ షాప్ కి. ఏటి మిఠాయి కొట్టుకుపోయినావా? ఎందుకు? స్వీట్ షాప్ కి ఎందుకు వెళ్తారు బాబాయ్? స్వీట్స్ తేవడానికి వెళ్తారు. ఇప్పుడు స్వీట్లు తేవాల్సినంత శుభవార్త ఏమిటి? ముందు అది చెప్పు. అది చెప్పాలి అంటే మీరంతా ముందు ఈ స్వీట్ తిని నోరు తీపి చేసుకోవాలి, అప్పుడు చెప్తాను. ఏంటి గుడ్ న్యూసా? ఏందా గుడ్ న్యూస్? గుడ్ న్యూస్ ఏంటంటే త్వరలో మన పద్మావతి అక్క మీద ఉన్న కేసు కొట్టైపోతున్నారు. ఏటి నిజమా? అవును బాబాయ్, ఇందాకే కార్తీ గారు మెసేజ్ చేశారు. ఏమని? పద్మావతి గా కేసు నుంచి బయటపడుతుందనా? కాదత్తా, ఆ సంపత్ రైట్ హ్యాండ్ అయిన చంద్రని పట్టుకోబోతున్నామని. గాల్లో పోయే పిట్టకి భూమి మీద శారుగాసుడంటే గిదే మరి. గా చంద్రగాన్ని పట్టుకుంటే పద్మావతి గట్ల బయటకొస్తది? ఎందుకు రాదత్తా? పద్మావతి అక్క ఖచ్చితంగా ఆ మర్డర్ చేసుండదు. ఆ సంపత్ హత్య గురించి ఖచ్చితంగా ఆ చంద్రగాడికే తెలుసుంటుంది. వాడు దొరికి నిజం చెప్తే అక్క విడుదలైపోయినట్టే కదా. నిజంగా అలా జరిగితే ఆ పరమేశ్వరుడికి 100 కొబ్బరికాయలు కొడతాను. ఖచ్చితంగా అదే జరుగుతుంది బామ్మ, నువ్వు నిశ్చింతగా ఉండు. సరే గాని భోంచేద్దు గాని కాళ్ళు చేతులు కడుక్కునరా. ఓకే.
ఇదేంటి నా ఫోన్ కట్ చేస్తున్నాడు? ఫోన్ చేయకపోతేనేమో చెయ్యలేదు అంటాడు, చేస్తేనేమో కట్ చేస్తున్నాడు. తనే అంతా లేకపోతే ఈ మగాళ్ళందరూ ఇంతేనా? ఉండు, మళ్ళీ చేస్తాను. శ్వేత, నేను చంద్రన్ పట్టుకునే పనిలో బిజీగా ఉన్నాను. ఐ కాల్ యూ లేటర్. ఓకే, గుడ్ లక్, బాయ్. ఓకే, బాయ్. కమ్ ఆన్, స్పీడ్. వంశీ చెప్పినట్టు నేను పంచాయతీ పెట్టించి తన చేతుల మీదుగా 100 కొరడా దెబ్బలు తినాలని నిర్ణయించుకున్నాను. నందిని జీవితం ఇంతకు ముందులా బాగుండాలంటే నేను ఈ పని చేయక తప్పదు. మనుషుల్ని వదిలించుకున్నా మనశ్శాంతిగా ఉండనిచ్చేలా లేరు. ఎవర్రా ఫోను? నీ కోడలు. పాపం, ఎందుకు చేస్తుందో ఏంటో, ఒకసారి మాట్లాడొచ్చు కదరా. మనిషినే వద్దు అనుకున్నాక ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇలా భార్యల్ని బాధ పెట్టే వాళ్ళని ఏమంటారో తెలుసా? ఏమంటారు? రాక్షసులంటారు. నేను రాక్షసునైనా పర్వాలేదు, కానీ తనతో మాత్రం మాట్లాడను. ఎవరు? తనైనా ఫోన్ చేస్తుంది? నీకెలాగూ పట్టింపు లేదు, కనీసం నన్నైనా మాట్లాడిస్తావా? మాట్లాడు, కానీ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో నందిని. అసలేమనుకుంటున్నాడత్తే మీ కొడుకు? అంత తనిష్టమే అనుకుంటున్నాడా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు, భార్యని ఇంటికి తీసుకెళ్లడు, కనీసం ఎలా ఉందో అని కూడా అడగడు. అంత తప్పు నేనేం చేశానంట? ఎవరో చేసిన పొరపాటుకి నాకు శిక్ష పట్టవేంటి? భార్యని బాధ పెట్టడం తనకిష్టమైతే అలాగే ఉండమనండి. తాళి కట్టించుకున్నందుకు నా తలరాత ఇంతే అని భరిస్తాను. అంతేకాని మా నాన్న లాంటి మంచి మనిషిని మాత్రం బాధ పెట్టాలని చూడొద్దని చెప్పండి. మా నాన్న కొరడా దెబ్బలు తినాల్సిన అవసరం ఏంటి? నన్ను తీసుకెళ్లాలంటే తను శిక్ష అనుభవించాలని కండిషన్ పెట్టాడంట కదా. తనకి చెప్పండి, అవసరమైతే నాకు పుట్టిన బిడ్డని చూసుకుంటూ జీవితాంతం ఇక్కడే ఉంటాను, కానీ ఆయన్ని మాత్రం ఆ శిక్ష అనుభవించటానికి నేను అంగీకరించను. కూతురు జీవితం కోసం మా నాన్న ఆయన పెట్టిన ప్రపోజల్ కి ఒప్పుకున్నాడు, కానీ ఆ శిక్ష అనుభవించాక
మా నాన్న ప్రాణాలతో ఉంటారా? అక్కర్లేదు, నేను అక్కడికి రావాల్సిన అవసరం లేదు. వంశీ వచ్చి నన్ను తీసుకువెళ్లాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పండి. మా నాన్న కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. అయితే అక్కడే చావు. వంశీ, అసలేంట్రా నువ్వు? రాను ఇలా తయారవుతున్నావేంటి? తను ఎలా మాట్లాడుతుందో విన్నావు కదా. వాళ్ళ నాన్న పరువు పోయిందట. నా పరువు పోయినా పర్వాలేదా? అలా అని తను అనలేదు కదా. కానీ తన మాటలకు అర్థం అదే కదా. అమ్మా, ఏంటి ఉప్మా 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 ఉప్మా? ఇంకేం వండడం రాదా? నాకిలాగే వచ్చురా. నీకేమైనా వేరే స్పెషల్స్ కావాలంటే మీ ఆవిడని తెప్పించుకొని వండించుకో. ఛ! అసలు ఇంట్లో ప్రశాంతత లేకుండా పోతుంది. ఆ కార్తిక్ గాడు నిన్ను వెతుకుతున్నాడని చెప్పాను కదా. వాడిప్పుడు నీకోసం తమిళనాడొచ్చాడంట. నువ్వు కర్మకాలి వాళ్ళకి దొరికినా నా పేరు మాత్రం చెప్పకు. ఒకవేళ చెప్పావే అనుకో, తెలుసుగా ఏం జరుగుతుందో. తెలుసు మేడం, అస్సలు చెప్పను.